హలో అండి, వెల్కమ్ టు చేతునీతు ఛానల్. ఈ వీడియోలో అయితే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అది చేపల పులుసు, చేపల ఫ్రై. ఎవరైనా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇక్కడైతే 2 కేజీలు రాగండి చేపలు తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి చెరువు చేపలు అండి. దీంట్లో ప్రోటీన్ అండ్ ఒమేగా 3 కూడా రిచ్గా ఉంటుంది. ముందుగా చేపలను శుభ్రం చేసుకొని చేపల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక దలసరి కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. దోరగా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను అయితే దాంట్లో వేయండి. చేపల్ని వేసిన తర్వాత మొత్తం కూడా చేత్తో ఇలాగా తిప్పాలండి. ఎక్కడా కూడా గరిటె అనేది వాడకూడదు. వాడితే కనుక చేప అనేది విరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేయండి. చింతపండు పులుసుతో పాటుగా వాటర్ కూడా యాడ్ చేయండి. రెండు కూడా మీకు యాడ్ చేస్తే ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే ఉండాలండి. చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు అనేది కూడా కరెక్ట్గా సరిపోతేనే ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ విషయం తెలుసా? ఏ కూరైనా అతిగా ఉడికితే బాగుంటుంది, కానీ చేపల కూర అయితే అతిగా ఉడికితేనే చెడిపోతుంది. ఇది మా పెద్దవాళ్ళు చెప్పిన మాట అండి. సేపు ముక్కల మీద మూత పెట్టి పక్కన పెట్టండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గుర్తుపెట్టుకుని ఈ మసాలాని ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి అయితే 3 కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవడం జరిగింది. ఈ 3 కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ ఒక్క మసాలా సరిపోతుందని మీకు చేపల పులుసులోకి కూడా చేపల ఫ్రైలోకి కూడా బాగుంటుంది. ఇంకెలాంటి మసాలాలు అయితే యూజ్ చేసిన అవసరం లేదు. ఇది మా అత్తయ్య చేసే చేపల పులుసు అండి. ఇది మా అత్తయ్య వాళ్ళమ్మ నేర్చుకున్న రెసిపీ అండి. అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడైతే మూత తీసి మసాలా అయితే ముక్కల్లో యాడ్ చేసేయండి. మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా ఈ విధంగా తిప్పి పొయ్యి మీద పెట్టేసేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టండి. మరో 10 మినిట్స్ తర్వాత చూసారు కదా, మీకు కర్రీ నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోతుంది. సో కర్రీ అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చేపల కూర ఎప్పుడూ కూడా వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటేనే దాని టేస్ట్ పూర్తిగా అర్థమవుతుంది. కొన్ని ప్లేస్లో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తింటారండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అండి. నేను ఆల్రెడీ 3 చేప ముక్కల్ని తీసి పక్కన పెట్టాను. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని అయితే వేయండి. మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఒకవైపు వేగిన ముక్కలేనండి. తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అది కొంచెం అంటే కొంచెం సరిపోతుందండి. కొంచెం యాడ్ చేసేసి కొంచెం కారం కూడా మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఫైనల్లీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూసారుగా ఎంత క్రిస్పీగా ఉంటుందో. ముక్క ఎక్కడ చిదిరిపోలేదండి, ఎంత చక్కగా వచ్చింది. మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఎవరు తినరంటే అందుకని యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.